హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర నిలువ పచ్చడి చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు 6 నెలల పాటు నిలువ ఉంటుంది. హాస్టల్లో పిల్లలు అయి ఉంటే వాళ్ళకి కానీ ఈ విధంగా చేసేసి పంపించి చూడండి. వాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కేవలం ఒక అరగంట టైం కేటాయించామంటే ఎంతో కమ్మనైన మన ఆంధ్ర స్టైల్ గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది ఆంధ్రాలో అనే కాకుండా తెలంగాణ వాళ్ళు కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినే నిలువ పచ్చడి ఏదైనా ఉంది అంటే ఆవకాయ తర్వాత గోంగూర నిలువ పచ్చడి అనే చెప్పొచ్చు. నిలువ పచ్చడిని మనము వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే అద్భుతం అనే చెప్పొచ్చు. లేదంటే మీరు పెరుగన్నం తినేటప్పుడు దాంట్లో నంచుకోవడానికి సైడ్ డిష్ కింద అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎంతో కమ్మనైన ఈ గోంగూర నిలువ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. బాగా వేడెక్కిన తర్వాత 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక 1 స్పూన్ వరకు ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు, ఒక 1 స్పూన్ వరకు జీలకర్రని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కానీ మనకు ఈ గోంగూర పచ్చడికి మంచి ఫ్లేవరు అలాగే మంచి కలర్ ఇస్తాయి. ఎండుమిర్చి వేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు మీరు ఎండు కారాన్నైనా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎండుమిర్చి ఫ్రై చేసి వేసుకుంటే ఆ ఫ్లేవరు అలాగే టేస్ట్ అనేది మన నిలువ పచ్చడికి చక్కగా పడుతుంది. చూసారు కదా, ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. ఇదే ప్యాన్లోకి గోంగూరను వేయించుకోవడానికి ఇంకొక 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి. హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి గోంగూరని యాడ్ చేసుకుందాం. 2 పెద్ద కట్టలు గోంగూరని తీసుకొని ఆల్రెడీ నేను వాష్ చేసి క్లాత్ పైన తడి మొత్తం ఆరిపోయే వరకు ఆరబెట్టి పెట్టేసుకున్నాను. ఆ గోంగూర మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఆకు అనేది తడి ఏమీ లేకుండా ఉండే విధంగా చూసుకోండి. అప్పుడే మన పచ్చడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా బూజై రాకుండా స్టోర్ ఉంటుంది. మీకు ఆయిల్ తక్కువ అనుకుంటే యాడ్ చేసుకోండి, అంతేగాని వాటర్ మాత్రం ఏమాత్రం యాడ్ చేయకూడదు. ఆయిల్లోనే ఈ గోంగూరని చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసేసి తీసుకోవాలి. ఆకుకూరల్లో సహజంగానే వాటర్ ఉంటుంది కాబట్టి దాంట్లో రిలీజ్ అయ్యే వాటర్తోనే ఏ రకం ఆకుకూరని వేసుకున్నా సరే ఆ ఆకుకూర అనేది చక్కగా మగ్గిపోతుంది. ఈ విధంగా మ్యాష్ చేస్తూ ఉడికించుకున్నట్లయితే గోంగూర అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. కదా, గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. మీరు కావాలంటే దీన్ని పేస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే చల్లారిన తర్వాత పప్పు గుత్తి సాయంతో కాస్త కచ్చపచ్చగా మ్యాష్ చేసేసి అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ చల్లారిన తర్వాత కాస్త బరకగా మిక్సీ పట్టేసి తీసుకుందాం అన్నట్టు చల్లారబెట్టుకుంటున్నాను. గోంగూర చల్లారడానికి కాస్త టైం పడుతుంది. ఈ లోపల మనం మిక్సీ జార్లో ఆల్రెడీ ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాం కదా, దాంతోపాటుగా రుచికి సరిపడా కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్లు అనేది కల్లుప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ అవ్వకుండా ఉండే విధంగా చూసుకోండి. దీంతో పాటుగా ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు చేసి వేసుకుంటున్నాను. వీటిలన్నిటిని కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల మన గోంగూర కానీ చక్కగా చల్లారిపోయింది. ఈ గోంగూర మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. దీన్ని మిక్సీ పట్టుకునేటప్పుడు కాస్త బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టేసి తీసుకోండి. అప్పుడే మనకి పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది. స్మూత్ పేస్ట్ కింద చేసుకున్నామంటే ఆ పచ్చడి టేస్ట్ అయితే అంత బాగోదు. చూసారు కదా, ఈ విధంగా చక్కగా బ్లెండ్ చేసేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం వచ్చేసి పోపును ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే కడాయిలోకి నేను వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీల నూనెని తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళు చేసుకోవడానికి పల్లీల నూనెని కానీ లేదంటే నువ్వుల నూనెని కానీ వాడుకోండి. దాంతో మన పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కాస్త వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, 3 వరకు ఎండుమిర్చిని విరిచేసి వేసుకోండి. అలాగే ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు, ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కాస్త క్రష్ చేసేసి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మన పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 పించ్ వరకు ఇంగువను కానీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ వేడికే మన పోపు అంతా కానీ చక్కగా వేగిపోతుంది.
ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసేసుకొని ఈ వేడి మీదే మిక్స్ చేసేసుకుందాం. మనకు ఆవకాయకి అయితే పోపు చల్లారిన తర్వాత కలుపుకోవాలి. గోంగూర నిలువ పచ్చడికి అయితే పోపు వేడిగా ఉన్నప్పుడైనా మనం పచ్చడిని కలిపేసుకోవచ్చు. తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మాత్రమే జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి. కాస్త వేడి మీదనే యాడ్ చేసుకోవడం వల్ల గోంగూర మనం వేయించుకునేటప్పుడు ఏమన్నా పచ్చిదనం అయి ఉంటే ఈ వేడికి గోంగూర కానీ చక్కగా మగ్గిపోతుంది. మొత్తాన్ని చక్కగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అలాగే కారం ఏమన్నా తక్కువైందా చెక్ చేసేసి చూసుకోండి. ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారము తక్కువగా అనిపించినట్లయితే కారపొడిని మీరు ఈ స్టేజ్లో 1-2 స్పూన్లైనా యాడ్ చేసుకోవచ్చు. నా దాంట్లో ఉప్పు కాస్త తక్కువగా ఉంది. ఈ ప్లేస్లో నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. కారం అయితే మనం తీసుకున్న ఎండుమిర్చికి గోంగూరకి కరెక్ట్గా సరిపోయింది. నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి మనం గాజు సీసాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ స్టోర్ చేసుకుందాం. సరే కదా, మన పచ్చడి కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా కలర్ఫుల్గా మంచి టేస్టీగా అయితే వచ్చింది. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర నిలువ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని మీరు వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిని చూడండి. ఆ టేస్ట్ అయితే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే కర్డ్ రైస్లోకి సైడ్ డిష్ కింద అయినా దీన్ని కొంచెం నంచుకుంటూ తిన్నామంటే ఆ టేస్ట్ కానీ అద్దరిపోతుంది. సరే, ఈ పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు మనము గోంగూర నిలువ పచ్చడిని ఆల్రెడీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. మిగిలిన పచ్చడిలో నేను ఇక్కడ వచ్చేసి వేడి అన్నాన్ని అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకొని కలిపేసేసి తీసుకుంటున్నాను. సరే, పచ్చడిని కలుపుకున్న ప్యాన్లో కానీ లేదంటే గిన్నెలో కానీ కొద్దిగా రైస్ వేసుకొని నెయ్యి వేసుకొని తిని చూడండి. ఆ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చక్కగా పచ్చడిలో కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని ఉల్లిపాయలని వేసేసుకొని దాంతోపాటు తిని చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఉల్లిపాయలు వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే గోంగూరలో ఎప్పుడైనా సరే మనం ఉల్లిపాయలు వేసుకుంటేనే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్ గోంగూర నిలువ పచ్చడిని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. వాళ్ళకి కానీ చాలా అంటే చాలా నచ్చుతుంది. మా పిల్లలకైతే ఈ పచ్చడి చాలా నచ్చేసింది అనమాట. పచ్చడిని స్కూల్ లంచ్ బాక్స్లో కానీ తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి కానీ టేస్ట్ చూపించారు. వాళ్ళకి కానీ చాలా నచ్చిందని అయితే చెప్పారు. మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ నిలువ పచ్చడిని ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. వాళ్ళకి 100% నచ్చుతుంది. సేమ్ ఇదే కొలతలతో మీరు ఎంత క్వాంటిటీలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసి పెట్టుకున్న ఈ గోంగూర నిలువ పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ స్టోర్ చేసుకున్నారంటే, తడి ఏమీ తగలని చోట పెట్టుకున్నారంటే మీకు 6 నెలల పైనే నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే 6 నెలల వరకు, అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటైనా ఉంటుంది. నేను ఈ పచ్చడిని అయితే బయటే స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్వాంటిటీ అయితే మనం తక్కువే చేసాం కాబట్టి ఈ పచ్చడి అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. చాలా త్వరగానే అయిపోతుంది. ఈరోజు చెప్పుకున్న ఈ ఆంధ్ర స్టైల్ గోంగూర నిలువ పచ్చడి అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.